गणेशाय नमः। बुद्धिप्रदं देवं विद्याज्ञानप्रदायकं कामार्तिगणाधीशं वन्दे संकष्टहारकम्। धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः तस्मात् धर्मं न त्यजामि मानो धर्मो हतो वधीत् అని శాస్త్రవాక్యం. పరమ పావనమైనటువంటి మన భారతదేశం అంతా కూడా ఒక విశ్వగురు స్థానంలో నిలబడాలి, నిలబెట్టాలి అనే సత్సంకల్పంతో మా చిరంజీవ డాక్టర్ యజ్ఞం పవన్ శర్మ ఒక అద్భుతమైన మహత్తరమైనటువంటి యాత్రను తలపెట్టినాడు. అదే ధర్మాచార్య దర్శన యాత్ర అని. వేదం ఒక మాట చెప్పింది, ఉపనిషత్తు, ఆచార్య పూర్వరూపం. దేవతలను ఎంత బాగా చక్కగా మనం ఆరాధన చేస్తామో విశ్వసించి, అట్లాగే గురువుల ద్వారా ఆ దైవాన్ని వేద సమ్మతమైన అనేక ధర్మాలను మనం నేర్చుకొని దేశమంతా సుస్థిరంగా ఉండేటట్టుగా సర్వప్రాణుల మేలును మనం కోరుకోవాలి. దాని కొరకనే ఈ ధర్మాచార్య దర్శన యాత్ర ద్వారా సమైక్య భారతాన్ని కాదు మొత్తం విశ్వ ప్రపంచాన్నే ఏకం చేసే సదుద్దేశ్యంతో చక్కగా ఒక అద్భుతమైన ఈ యాత్రను ప్రారంభం చేయడం జరిగింది. దీంట్లో బ్రాహ్మణ విరాట్ పరివారని, హిందూ విరాట్ పరివారని, అంటే అందరూ తరతమ భేదం లేకుండా సబ్బండ వర్ణాల వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొని మన హిందూ సనాతన ధర్మం ఏదైతే ఉందో దానిని సంపూర్ణంగా రక్షించుకోవాలి. మన ధర్మాన్ని మనం రక్షించుకోకపోతే ఎవరు రక్షిస్తారు? అందుకొరకే అధర్మోన్మాద పరిహార ద్వారా సనాతన ధర్మ సంస్థాపనార్థం అని దీనికి పేరు పెట్టడం జరిగింది. అంటే అధర్మమును ఎంత భయంకరంగా చెప్పినారు అనంటే ఉన్మాదము, అదొక పిచ్చి. అధర్మం అనేది ఒక పిచ్చి వలె, దానిని దూరం చేసుకోవాలి. పిచ్చి ఉంటే మనం ఒక పిచ్చి కుక్కను ఏం చేస్తారు? రాళ్లు బట్టి కొడతారు. అట్లాగే అధర్మంగా ఎవడు బతికినా సరే అటువంటి వాడిని ఉన్మాదం ఏదైతే ఉందో ఆ పిచ్చిని తొలగించడం కొరకనే, సనాతన ధర్మాన్ని రక్షించడం కొరకనే మా శిష్యుడు చిరంజీవి యజ్ఞం పవన్ శర్మ ఒక అద్భుతమైన సంకల్పాన్ని తలపెట్టడం జరిగింది. గతంలోనే ఇది అనేక పండుగల నుండి గణపతి క్షేత్రం నుండి ప్రారంభించి దాన్ని బాసర క్షేత్రంలో ఉద్ధృతం చేసి అక్కడ వైదిక ధర్మాన్ని నిలబెట్టడం కొరకని తన శాయశక్తుల అక్కడ ఉన్నటువంటి అనేక మంది బ్రాహ్మణ్యాన్నే కాకుండా సబ్బండవర్ణ హిందూ జాతినందరినీ ఏకీకృతం చేసి ధర్మాన్ని నిలబెట్టే ఒక అద్భుతమైన ప్రయత్నం చేసి అక్కడ సఫలీకృతుడైనాడు. అక్కడే కాదు, భాగ్యనగరంలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో కూడా తాను చాలా శ్రద్ధ చేసి మన ధర్మాన్ని నిలబెట్టడం కొరకని మా పోరాటాలే చేసినాడు. అనేక మందిని సహాయ సహకారాలను తీసుకొని చేయడం జరిగింది. ఇప్పుడు కూడా దర్శనం చేయబోతున్నారు. ఆచార్యులు అంటే ఎవరు అని అంటే, ఎవరైతే దండకమండలాలు పట్టుకొని సనాతన ధర్మం కొరకు పాటుపడుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మనకు ఆచార్యులే. అటువంటి సనాతన యతీంద్రులు, యతీశ్వరులు, జగద్గురు పూజ్య ఆదిశంకరాచార్య పరంపరాగతమైనటువంటి వాళ్ళు, త్రిమత ఆచార్యుల పరంపరాగతమైనటువంటి అనేక మంది యతీశ్వరులు ఉన్నారు మన భారతదేశంలో, విఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు. అంటే కేవలము ఆదిశంకరాచార్య పరంపరనే కాదు, మధ్వ పరంపరలో ఉండేటువంటి అనేక మంది యతీశ్వరులు, అదేవిధంగా విశిష్టాద్వైత మతంగా ఉండేటువంటి ఒక అనేక మంది యతీశ్వరులను అందరినీ కూడా కలిసి ఈ త్రిమతాధిపతులందరినీ ఏకం చేస్తూ సనాతన ధర్మంలో ఉండే అనుయాయులైన హిందువులందరినీ కూడా ఏకతాటి మీదికి తీసుకొని వచ్చి ఎక్కడ ఏ పూజ జరిగినా, ఏ ఉత్సవం చేసినా, తర్వాత ఏ పండుగ చేసుకున్నా, తర్వాత ఏ ఇంట్లో శుభకార్యం చేసినా అందరిది ఒకే తీరు ఉండేటట్లుగా ఒక అద్భుతమైన ప్రయత్నం చేయబోతున్నారు.
నిజంగా చాలా ఇది మీ అందరి గట్టి చప్పట్ల మధ్య కరతాళం చాలా సంతోషంగా ఇది ఉత్కృష్టమైంది. అందుకొరకే ఈ యాత్రలో భాగంగా గతంలో మొన్న దాదాపు ఒక 6-7 నెలల క్రితం వరకు కూడా చాలా మంది దేశంలో అంటే భారతదేశంలో ఉండే అనేక రాష్ట్రాలలో ఉన్న మంచి చక్కగా నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణులతో గాయత్రి మంత్రము దాదాపు లక్షల జపం చేయించడం జరిగింది. అదేవిధంగా తరతమ భేదం లేకుండా అనేక మంది మహిళలతో చక్కగా స్త్రీలతో సువాసినులతో వాళ్ళు వీళ్ళని కాదుగా అందరితో లక్షల లలితా సహస్రనామ పారాయణాలు కూడా చేయించడం జరిగింది. ఈ యాత్ర సఫలం కావడం కొరకని అదొక అద్భుతమైన ప్రయత్నం చేయడం జరిగింది. అయితే మన వేదం ఒక మాట చెప్తుంది, పక్షుల దగ్గర నుండి చీమలు మొదలైనటువంటి వారి దగ్గర నుంచి జంతువుల వరకు అందరూ సంధ్యోపాసన చేయాలి. ప్రాతకాల సూర్యోదయ సమయంలో, మధ్యాహ్న కాలంలో, సాయంకాలంలో. ఎలా చేయాలి అంటే వేదం ఒక మంత్రం మనకు అనుష్ఠానంగా ఇచ్చింది. అదే ఏంటంటే సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ అనే ఈ మంత్రం అందరూ అనుష్ఠానం చేయాలి. దాన్నే సంధ్యోపాసన అని అంటారు. అట్లా సూర్యుడు ఉదయించే సమయంలో, మధ్యాహ్న సమయంలో, అస్తమయ సమయంలో అందరం కూడా సంధ్యావందనాన్ని ఇలాగా అనుష్ఠానం చేయాలి. ఆ రకంగా చేస్తూ మన ధర్మాన్ని మనం గౌరవంగా కాపాడుకోవాలి. అందుకొరకే ధర్మ ఏవ హతోహంతి, ధర్మాన్ని గనక మనం నిరసిస్తే, దాన్ని దూరం చేసుకుంటే గనక ఆ ఏ అధర్మం అయితే నువ్వు చేస్తున్నావో ఆ అధర్మమే నిన్ను చంపేస్తుంది, నీ నాశనం జరుగుతుంది. కనుక అట్లా మనం పొందకూడదు. మనం ధర్మో రక్షతి రక్షితః, దీని మీద నిలబడాలి. మనం అంటే ధర్మాన్ని మనం రక్షించాలి. ధర్మము ఎలా రక్షింపబడుతుంది, ఎలా మాకు ఇది ధర్మమని ఎలా తెలుస్తుంది అని అంటే పెద్దలు ఏది చెప్పినారో అదే ధర్మం. అందుకొరకే దానినంతా కూడా క్రోడీకరించి అనేక మాధ్యమాల ద్వారా, వాట్సాప్లు, తర్వాత ఫేస్బుక్లు, ట్విట్టర్లు, తర్వాత ఇన్స్టాగ్రాములు ఇత్యాదులు ఎన్నో స్టేటస్లు మొదలైనవి ఉన్నాయి. ఇక్కడ ఇదివరకు గతంలో చాలామంది యతీశ్వరులను దర్శించి వాళ్ళ దగ్గర అనేక అనుగ్రహాలను పొంది, అంటే వాగమృతాన్ని పొంది ఇప్పటికే విపరీతమైన ప్రచారం చేయడం జరిగింది, ధర్మ ప్రచారం. ఇప్పుడు దాదాపుగా మరొక 30 మంది యతీశ్వరుల దర్శనం కొరకు యాత్ర రేపు సఫల ఏకాదశి నుండి ప్రారంభం కాబోతోంది. కనుక ఈ సమయంలో ఆ యతీశ్వరులందరూ ఏమి నిర్దేశం చేస్తారో, ఏ భారతీయులకు అందరికీ అనుష్ఠానాన్ని పరంపరగా వేద సమ్మతంగా, పురాణ సమ్మతంగా, శాస్త్ర స్మృతితిహాసాల సమ్మతంగా ఏది నిర్దేశం చేస్తారో దానిని అన్ని మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. దానిని ఎప్పుడైతే ఒకసారి మనం చూసినామో, తెలిసిన వాళ్ళం, మనం ఏం చేయాలి అని అంటే మిగతా వాళ్లకు దాన్ని స్ప్రెడ్ చేస్తూ పోతుండాలి, దాన్ని పంపిస్తూ పోతుండాలి. అలాగా చేస్తే ఒకరోజు, ఈ రోజు కాకపోయినా, ఒక నెల కాకపోయినా, ఒక సంవత్సరం కాకపోయినా, ఇంకొక 5 ఏళ్లలో, ఒక 10 ఏళ్లలోనైనా తర్వాత తరాల వాళ్ళందరూ కూడా మన సనాతన ధర్మము వెంటనే రావాల్సిందే తప్ప ఇంకా వేరే గత్యంతరం లేదు లేదు లేదు. కనుక సనాతన ధర్మమే భవిష్యత్తులో మనందరికీ పునాది కాబోతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దానిని ఈ మహామహిమాన్విత తెలంగాణ కాణిపాక వరసిద్ధి వినాయకుడిగా ప్రఖ్యాతిగాంచి ఈరోజు మార్గశిర బహుళ సంకష్ట చతుర్థి రోజు విశేష అభిషేచన పూజ అలంకారములను దివ్యమైన ఆకర్షణ శక్తితో కూడుకున్నటువంటి ఆ పరాత్పరుడైనటువంటి ఆది పూజ్యుడు, ఆదివంజుడు, బ్రహ్మణస్పతి అయినటువంటి గణపతి సన్నిధానం నుండే రాబోయే సఫల ఏకాదశి నుంచి ఈ కార్యక్రమము ప్రారంభం కాబోతుందని చెప్పడానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, మరి అందరికీ ఈ యాత్రకు సంబంధించిన
ఈ కరపత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఈ ఆవిష్కరణ చేసినటువంటి దాన్ని మనిషికి ఒకటి చక్కగా తీసుకొని దానిని అందరూ కూడా సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞానః ప్రచోదయాత్ ధర్మిష్ఠం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి తస్మాత్ ధర్మం పరమం వదంతి స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. వేదోపనిషత్తులన్నీ కూడా ఎంత బాగా చెప్తున్నాయంటే యాన్యస్మాకగుం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాణి అని. మనకు ఏవి విహితమై ఉన్నాయో మన భారతదేశానికి వేద సమ్మతమైనటువంటివి ఏవి విహితమై మనను ఆచరించమని చెప్పినయో వాటిని మాత్రమే ఆచరించాలి. విపరీతమైనటువంటి వాటిని గనక ఆచరణ చేస్తే అవి ఫలితము లేకపోగా దుష్ఫలితాలను కలిగిస్తాయి. కనుక మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. అర్థమైందా? అందుకొరకే సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్ మా ప్రమదః అని చెప్తూనే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ యాన్యనవద్యాని కర్మాణి. లోకంలో మనకు సనాతన ధర్మంలో ఏవి చెప్పినారో అవి చేయకపోతే మనం నవ్వుల పాలవుతాం. అందరి చేత నవ్వించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక అట్లా చేసుకోకూడదు. నిందింప తగని పనులు చేయాలి, నిందించే పనులు చేయవద్దని చెప్తున్నది. నిందింప తగని పనులు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనం ఆచరణ చేయమని వేదోపనిషత్తులు చెప్తున్నాయి. నో ఇతరాణి, ఇతరమైనవి చేయకూడదు. అందుకొరకే మా చిరంజీవ యజ్ఞం పవన్ శర్మ మా శిష్యుడు చక్కగా ధర్మాచార్య దర్శన యాత్ర అనే యాత్రతో మొన్నటి నుండే దాదాపు ఒక 8 నెలల క్రితమే దీన్ని ప్రారంభం చేసి విస్తృతంగా కొంతమంది ఆచార్యులను కలవడం జరిగింది. అంటే వారిని దర్శనం చేసుకొని వారి ద్వారా సనాతన ధర్మాన్ని గురించి తెలుసుకుంటూ అందరినీ ఆ మార్గంలో నడపడం కొరకని కొన్ని ప్రయత్నాలు బాగా చేసినా అందులో సఫలమైనాడు. అందులో భాగంగా మరి ప్రాతస్మరణీయులైన శృంగగిరి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి తత్కరకమల సంజాతులైనటువంటి విధుశేఖర భారతీ స్వామి వారిని చక్కగా కలిసి వారి ఆశీస్సులు వారి అనుగ్రహాలను స్వీకరించి అది విపరీతంగా ప్రచారం కూడా చేయడం జరిగింది. అంటే ఎట్లా నడుచుకోవాలి మానవులంతా, మన సనాతన హిందూ సంప్రదాయజ్ఞులైన వాళ్ళందరూ ఎలా నడుచుకోవాలో ఇదివరకే చెప్పడం జరిగింది. తర్వాతి కాలంలో అనేక మంది పీఠాధిపతులను దర్శనం చేసుకోవడము, దాని తర్వాత ఇప్పుడు కంచి కామకోటి పీఠం శ్రీ 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 చంద్రశేఖర జయేంద్ర సరస్వతి మహాస్వామి వారిని, తర్వాత శ్రీ 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 సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని, తర్వాత శ్రీమద్ అభినవోత్తండ విద్యా శంకర భారతీ మహాస్వామి వారి పుష్పగిరి వారిని, తర్వాత త్రిదండి శ్రీమన్నారాయణ జీయర్ స్వామిని చిన్నజీయర్ స్వామి వారిని, తర్వాత శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామి వారు తుని తపోవనం ధర్మపురి పీఠాధీశ్వరులను, తర్వాత సుబుధేంద్ర తీర్థ స్వామీజీ మంత్రాలయం వారిని, తర్వాత శ్రీ శ్రీ తిరుమల పెదజీయర్ స్వామి వారు, శ్రీ 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 చిరజీయర్ స్వామి వారు, విద్యా నృసింహ భారతి మహాస్వామి వారు అనంతపురం, తర్వాత శ్రీ 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 రంగరామానుజానంద జీయర్ స్వామిజీ భీమవరం వారు, శ్రీ 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 అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి వారు విజయవాడ, శ్రీ 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 దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారు అహోబిల రామానుజ జీయర్ స్వామి వారు, శ్రీ 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 షఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశిక స్వామి వారు అహోబిలము, దాని తర్వాత శ్రీ 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 కమలానంద భారతీ స్వామి వారు భువనేశ్వర పీఠము, శ్రీ 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 గంభీరానంద సరస్వతి స్వామి వారు విరూపాక్ష పీఠం,
గుంటూరు జిల్లా శ్రీ 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 రమ్యానంద భారతి యోగిని మహాస్వామి వారు రాయల చెరువు, తర్వాత వాదికేసరి అళగిరి వరవవాళ జీయర్ స్వామి శ్రీమద్ వరవర యతీంద్ర మఠం కాంచీపురం వారిని, అదేవిధంగా ఇతర అనేక మంది వేరే ఇతర గురువులు కూడా కొంతమంది ఉన్నారు. విశ్వంజీ గురువు అని, తర్వాత లలితాపీఠ గురువులు యతీంద్రులు వారిని, తర్వాత ఇంకా అనేక రకాల వారినందరినీ కూడా మహాత్ములందరినీ కూడా కలుస్తూ చివరకు పూరీ జగద్గురువులను కూడా, అంటే ధర్మానికి అత్యంత ప్రతిష్టాకంగా చెప్పబడేటువంటి ఒక పూరీ జగద్గురువులను కూడా వారిని కూడా ఒకసారి దర్శించి, ఈ దర్శన యాత్ర ద్వారా ధర్మాచార్య దర్శన యాత్ర ద్వారా దర్శించి వారి దగ్గర కూడా అనేక రకాల అనుగ్రహాలను, మంత్ర అక్షతలను, తర్వాత మాటలనే మంత్రముల అక్షతలను, మంత్ర రహస్యములనన్నీ కూడా వారి దగ్గర నుండి కూడా తీసుకొని ఈ సమాజాన్ని అంతటినీ కూడా ఏకీకృతం చేసేటువంటి గొప్ప ప్రయత్నం చేయబోతున్నటువంటి మా చిరంజీవ ఒక పర్యాయం అయిపోయింది, మరొక పర్యాయం ప్రారంభమైంది. దాని తర్వాత 3-4 పర్యాయాలలో తమిళనాడు ప్రాంతంలో ఉండే యతీశ్వరుడు, తర్వాత కర్ణాటకలో ఉండే యతీశ్వరుడు 4వ విడతలో, అట్లా అనేక రాష్ట్రాలలో ఉండే మిగతా యతీంద్రులను కూడా వారిని కూడా కలిసి నేపాల్ వరకు కూడా అక్కడికి కూడా వెళ్ళి అక్కడ ఎవరెవరు యతీశ్వరుడు ఉన్నారో, వాళ్ళ ధర్మాచార్యులు ఉన్నారో వాళ్ళను కూడా కలిసి మొత్తము భారతదేశం అంతటిని ఏకీకృతం చేసి ఒక విశ్వగురు స్థానంలో నిలబెట్టి ప్రతి వారు కూడా చక్కగా మంచి జీవనం కొనసాగించి, ధార్మిక జీవనం కొనసాగించి శాంతియుతమైనటువంటి ఆనందంగా జీవించే ఒక అద్భుతమైన ప్రణాళిక రచన చేయడం జరిగింది. అదంతా కూడా తర్వాత అందరికీ వాట్సాప్ మాధ్యమాల ద్వారా, తర్వాత అనేక రకాల ఇతర మాధ్యమాల ద్వారా కూడా అందించడం జరుగుతుంది. దాన్ని అందరూ కూడా ఆచరణలో పెట్టుకొని దాన్ని సఫలీకృతం చేసుకొని జీవనాలన్నీ కూడా ధన్యం చేసుకొని సర్వప్రాణులను చక్కగా ప్రేమగా చూస్తూ ఆనందంగా సుభిక్షంగా ఉండాలని అందరికీ కూడా తెలుపుతూ, అందరికీ శుభాశీస్సులు అందజేస్తూ, పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారాలు చేస్తూ, మా చిరంజీవ పవన్ శర్మను కూడా చక్కగా అభినందిస్తూ ఈ మహత్తరమైన కార్యక్రమం చేస్తున్నందుకు ఆశీస్సులు అందజేస్తూ, వారి నాన్నగారి ఆశీస్సులను కూడా చక్కగా స్వీకరించి, తర్వాత తమ్ముడు, తర్వాత ఇక్కడ అనేక మంది అయ్యప్పలు ఉన్నారు, ఇక్కడ దీక్ష తీసుకున్నటువంటి ఒక హరిహర అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి వీళ్ళందరి సమక్షంలో ఈ ధర్మాచార్య దర్శన యాత్ర అనే ఒక అద్భుతమైన ఈ బ్రోచర్ని ఇక్కడ ఈ రోజు సంకష్ట చతుర్థి రోజు ఆవిష్కరణ చేయడం జరిగింది. అందరూ బాగుండాలి, అందులో మనం సర్వే ధర్మస్య అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు గోమాతకి విశ్వస్య కళ్యాణమస్తు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదమక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.